రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజన్న పాలన సాధ్యమని పెందుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరెడ్డి భగత్ అన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గోపాలపట్నం తన నివాసం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీసుకు చేరుకుని నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శేషశైలజకు అందజేశారు. నామినేషన్కు ముందుగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారని ఆయన అన్నారు. పెందుర్తి బరిలో ఉన్న ఎన్డీఏ కూటమి అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అవినీతి ఆరోపణలతో కూరుకుపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు ఆలోచించి తనకు పెందుర్తి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఆ సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ, పెందుర్తి నియోజకవర్గాన్ని చూస్తే, ఈ కూటమి చూస్తే ఇద్దరు రమేష్లు. ఒక రమేష్ ఏమో మాజీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు పిఆర్పి టైంలో. ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవేళ వరకు పెందుర్తిలోకి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఓటు అడగనందుకు వస్తున్నారు. మీరందరూ గమనించాలి. అలాగే ఆంధ్ర విజయ్ మాల్యా అటువంటి సీఎం రమేష్ గారు, ఇంకో రమేష్ గారు, ఆయన ఎన్నికలకి వస్తారు, మళ్ళీ మనకు కనిపించరు. అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఆ సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ, పెందుర్తి నియోజకవర్గాన్ని చూస్తే, ఈ కూటమి చూస్తే ఇద్దరు రమేష్లు. ఒక రమేష్ ఏమో మాజీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు పిఆర్పి టైంలో. ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవేళ వరకు పెందుర్తిలోకి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఓటు అడగనందుకు వస్తున్నారు. మీరందరూ గమనించాలి. అలాగే ఆంధ్ర విజయ్ మాల్యా అటువంటి సీఎం రమేష్ గారు, ఇంకో రమేష్ గారు, ఆయన ఎన్నికలకి వస్తారు, మళ్ళీ మనకు కనిపించరు. అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.